నిర్మల్ నుంచి ప్రకాశం వెళుతున్న బస్సులో మానవ మృగం రెచ్చిపోయింది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో డైల్ 100కి ఫోన్ చేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వెంటనే అప్రమత్తమైన సిటీ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే నిందితుడితో పాటు మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళుతోంది. ఈ బస్సులో కృష్ణ, సిద్ధయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సును అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్ధయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే డైల్ 100 నంబర్కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. పేరెంట్స్ వచ్చి బస్సు ఎక్కించారు నిర్మల్లో సాయంత్రం 6 గంటలకి. నేను నిర్మల్ దాటాక డ్రైవర్ అత్యాచారం చేసిన డ్రైవర్ బస్సు దోలుతున్నాడు. ఆ డ్రైవర్ పక్కన పోయి కూర్చుంది. ఒక 2 గంట కూర్చుంది. కూర్చున్న తర్వాత మాట్లాడుకున్నారు. అంతా వాళ్ళకి ఇంతకుముందు పాత పరిచయం ఉందంట. మాట్లాడుకుంటారంట. వాళ్ళ కులస్తులే అంట వాళ్ళు, మనకు తెలియదు అంతా డ్రైవర్ అన్నాడు. మాట్లాడుకున్న తర్వాత 11 గంటలకి మేడ్చల్ వచ్చిన తర్వాత బస్సులో లైట్లు ఆపేసింది. బెడ్ లైట్ల వరకు వేసున్నాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఈ బెడ్లోకి వెళ్లారు. ఈ బెడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అమ్మాయి ఒప్పుకుందో లేకపోతే బలవంతం చేసినది. బలవంతం చేస్తుంటే పక్కన ఇంతమంది 40-36 మంది ప్రయాణికులు ఉన్నారు కదా, తలా ఒక దెబ్బ కొడతారు కదా. అది వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారం జరిగిందో మనకైతే దేవుడికి తెలుసు, మనకైతే తెలియదు. 36 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఒక డ్రైవర్ అత్యాచారం ఎలా చేస్తాడు? ఆ ఊరికి కటన్ తీసి ఎవరండి ఇలా వచ్చారు నా పక్కలోకి, లేడీ పక్క మీరంటే కేకలేస్తే బస్సులో 36 మంది 36 దెబ్బలు కొడతారు. వాళ్ళిద్దరు ఇష్టపడి జరిగింది అంతవరకే గానీ అది బలాత్కారం కాదు.